ప్రస్తుతం మనం డోర్నకల్ నియోజకవర్గం నర్సింహులపేట మండలం జయపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. గ్రామ ఉప సర్పంచ్ జయపురం ఉప సర్పంచ్ గారు రావుల భిక్షం గారి దగ్గర ఉన్నాం. నమస్కారం. రావుల శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాం. నమస్కారం సార్. నమస్కారం. మీరు ఎంతకాలం నుంచి ఈ బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారు సార్? మేము కేసీఆర్ ఉద్యమం స్థాపించిన దగ్గర నుండి మేము ఈ టీఆర్ఎస్లో పనిచేయడం జరుగుతుంది. మన కేసీఆర్ గారు ప్రతి పని కూడా ఎలాంటి ఆటంకం లేకుండా ఊరికి అభివృద్ధి పనులు చేసుకుంటూ అక్కడ ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేలను కూడా వారి యొక్క అభివృద్ధి పనులకు తోడుంటూ ఊళ్ళో ప్రతి సీసీ రోడ్లు కానీ మినరల్ వాటర్ కానీ ప్రతి ఒక్కటి చేసే విధంగా వారు చురుకున పాల్గొని అన్ని ఏ అధికారిని కానీ ముందుకు నడిపిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ. సార్, మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉప సర్పంచ్గా ఉన్నారు సార్. మీరు ఉప సర్పంచ్గా ఉన్న కాలంలో ఈ జయపురం గ్రామ పంచాయతీకి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు సార్? మేము జయపురం గ్రామంలో శ్మశాన వాటిక, రైతు వేదిక, సీసీ రోడ్లు, కమిటీ హాలు, వివిధ పనులు, వాటరు ప్రతి పని కూడా ముందుండి ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయడం జరిగింది. సార్, మీరు గత 10 ఏళ్ళ పరిపాలన కాలంలో మన గ్రామ పంచాయతీకి డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చినాయి? దళిత బంధు ఎంత ఇచ్చారు? యాదవుల గొర్రెల పంపిణీ ఏ విధంగా జరిగింది? బీసీ బంధు ఏమైనా జరిగినాయా సార్ కార్యక్రమం? మనకు కేసీఆర్ ఉన్నప్పుడు మత్స్యకారులకు చేప పిల్లలు ఇవ్వడం, యాదవులకు గొర్రె పిల్లలు ఇవ్వడం, దళితులకు ఈ దళిత బంధు ఇవ్వడం, అట్లాగే డబల్ బెడ్రూమ్ కూడా మాకు ఒక 50 ఇండ్లు డబల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా ఇంకా ఊళ్ళో ఇంకా 25 ఇండ్లు కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. మొత్తం 75 ఇండ్లు జయపురం గ్రామానికి వచ్చడం జరిగింది. అట్లే కాకుండా ప్రతి పని కూడా ఏ పని చేయాలన్నా ఎమ్మెల్యే గారు రెడ్డి నాయక్ గారు ముందుండి ప్రజలకు ముందంజలో ఉండి నడిపేయడం జరిగింది. అట్లాంటిది ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల మనకు ఏదో అవడం వల్ల వెనకంజ ఉండడం జరిగింది. అదే కాకుండా ఇప్పటికైనా మనం ముందంజలోనే ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చేసింది ఏం లేదు, అది వరగబెట్టింది కూడా ఏం లేదు, ఇక కూడా వరగబెట్టేది కూడా కాదు. సార్, మరి మీరు పనిచేస్తున్న హాయంలో అంటే కేసీఆర్ గారి మానస పుత్రిక మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికి నల్ల నీళ్ళు అందిస్తున్నారు. మరి ఈ గ్రామ పంచాయతీకి ఏ విధంగా నల్ల నీళ్ళు అందుతున్నాయి సార్? ప్రతి గ్రామంలో ఇంటింటికి నల్లా పెట్టడం జరిగింది. ప్రతి ఇంటికి నల్లా ఇవ్వడం జరిగింది. ప్రతి ఆడబిడ్డలు కూడా ఇంట్లో సంతోషంగా నీళ్లు తీసుకోవడం జరుగుతుంది. అన్నీ ఏ పనైనా కానీ మిషన్ భగీరథ నీళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడం జరిగింది. సార్, మరి మీరు 10 ఏళ్ళ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల పంపిణీ ఎందుకు చేయలేకపోయారు సార్? రేషన్ కార్డుల పంపిణీ కూడా మేము రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. అన్నీ ప్రతి పని 10 సంవత్సరాల్లో పరిపాలన ఉన్న ప్రతి ఒక్క పని కూడా విజయవంతం చేయడం జరుగుతుంది. సార్, కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ఆరోపణ ఏం చేస్తుందంటే సార్, మీరు 10 ఏళ్ల కాలంలో దోపిడీ చేసిరు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయారు. ఇప్పుడు అప్పుల పాలు చేసిపోయి అభివృద్ధి జరుగుతుంటే చూసి వరలేక మా మీద విమర్శలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం సార్? అది అంతా తప్పుడు పని. 10 సంవత్సరాల ప్రతి గ్రామంలో కానీ ప్రతి జిల్లాలో కానీ ఎక్కడ కానీ అన్ని పనులు అందుబాటులో ఉండి కేసీఆర్ చేయడం జరిగింది. అంతే తప్ప ఎలాంటి అబంధ నిందనలు కాంగ్రెస్ చేయడం కరెక్ట్ కాదు. సార్, మీరు ఇప్పుడు ప్రస్తుతం క్రియాశీలకంగా పనిచేస్తారు బీఆర్ఎస్ పార్టీలో. మీరు ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే ఎలాంటి నాయకులు నేను కూడా అభివృద్ధి చెందుతుంది సార్? ఈ గ్రామ పంచాయతీలో ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని విధాల తోడుంటూ
చేస్తే గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుంది. సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఎలా అమలు అవుతున్నాయి సార్ ఈ గ్రామ పంచాయతీలో? ఆ 6 గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ కూడా అమలు కాలేదు. 6 గ్యారెంటీలు అన్న పేరే కానీ ఇప్పుడు ప్రతి మహిళకు 25,000 ఇస్తా ఉన్నారు, అది ఇంతవరకు కాలేదు. కరెంటు సక్రమంగా కాలేదు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం అవన్నీ ఒకటి కూడా సాధ్యపడలేదు. ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఈ పెన్షన్స్ కానీ, రైతు బంధు కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా జరగడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక పని కూడా జరగలేదు. కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ, రైతులు పండించిన ధాన్యానికి 500 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది సార్. మరి ఎంతవరకు అమలు అవుతున్నాయి సార్? ఆ మద్దతు ధర 500 రూపాయలు ప్రకటించింది. కొంతమందికి మాత్రమే సాధ్యపడది, ఇంకా మాత్రం సాధ్యపడలేదు. రుణమాఫీ కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు, అది కూడా కొంతమంది మాత్రమే అయింది. ఒక గ్రామంలో 15 మంది, 20 మంది అంత తప్ప ఎక్కువ కాలేదు. సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఇందిరమ్మ ఇండ్లను నియోజకవర్గానికి 3,500 ప్రకటించింది సార్. అలాగే రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తూ ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇవ్వలేదు, నిరుపేదలకు ఇబ్బంది కలిగిందంట సార్. మరి ఈ ఎంతవరకు అమలు అవుతున్నాయి సార్ ఈ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కానీ, రేషన్ కార్డుల పంపిణీ? ఇందిరమ్మ ఇండ్లు కానీ పేరుకే చెప్పడం జరుగుతుంది, రేషన్ కార్డులు కూడా పేరుకే చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఒక పని కూడా కాలేదు సార్. త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి సార్. ఎలక్షన్ అంటే మద్యం, డబ్బు ఏర్లై పారుతుంది సార్. ఈ గ్రామాలలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుంది సార్ రాజకీయ పార్టీలు. అలాంటి అరికట్టడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఒక సీనియర్ నాయకుడిగా మీకు పేరున్నది. అయితే మేము ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఇచ్చి ఓటు వేసుకొని వారిని ఇబ్బందులు పెట్టుడు తప్ప వేరే ఏం లేదు. ఈసారి కూడా బ్రహ్మాండంగా పైసలు ఇవ్వకుండా గ్రామ పంచాయతీలో మంచి వ్యక్తిని చూసి, డబ్బు ఇవ్వకుండా అతని వ్యక్తి పనితనం చూసి ఓట్లు వేయడం జరుగుతుంది సార్. ప్రధానంగా గ్రామాల్లో యువత నిర్వీర్యం అయిపోతుంది, డ్రగ్స్కు బానిస అయిపోతున్నారు, తాగుడుకు బానిస అయిపోతున్నారు, కుటుంబాలు చిన్నభిన్నం అవుతున్నాయి. వీటిని అరికట్టడానికి గ్రామ ప్రజలకు, యువతకు ఎలాంటి సూచన చేస్తారు మీరు? మేము గ్రామంలోని ప్రతి ఒక టీం ఏర్పడి ప్రతి మద్యాన్ని నిషేధించాలని గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసినా కూడా వారు కూడా అధికారులను గుడాంబా కానీ, బెల్ట్ షాపులమే కానీ ప్రతి వాటి మీద నిఘా పెట్టి ఉండే పద్ధతిగా ఉంచాలి, చేసే పద్ధతిగా చేయాలని చేయడం జరిగింది సార్. స్థానిక సంస్థల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉండడం లేదు, గ్రామాల అభివృద్ధికి జరగడం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండలేరు అనేది అపవాదం సార్. ఇది ఎంతవరకు వాస్తవం సార్? గెలిచిన వ్యక్తులు పోయి పట్టణాలలో తిష్ట వేస్తున్నట్టుంటారు ప్రజలు. అది మన ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని పనులు చేసింది. ఇవన్నీ ఆరోపణలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేసిన తప్ప వేరే ఏం లేదు సార్. మరి మీరు ఎన్ని సీట్లు గెలుచుకోబోతున్నారు సార్ మండలంలో టీఆర్ఎస్ పార్టీ? మేము ఇప్పుడు మా నరసింహపేట మండలంలోని ప్రతి గ్రామంలో అధిక మెజార్టీతోని టీఆర్ఎస్ గెలవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.